భోగాపురం విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. దాంట్లో డౌటే లేదు. దేనికో తెలుసా? 2014, 2019 మధ్యలో భూమి రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నప్పుడు ఎయిర్‌పోర్ట్ కోసము, నేను వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. నిన్న ప్రభుత్వం అధికారులకు రాగానే వాళ్ళ భూమి, రైతుల భూమి రైతులకి ఇచ్చేస్తాను. ఎయిర్‌పోర్ట్ ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే 25 నాటికల్ మైల్సే ఉంది. అంటే 45 కిలోమీటర్లే ఉంది. సో, కాబట్టి ఇక్కడ ఈ ఎయిర్‌పోర్ట్ అవసరం లేదు అని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ భూముల్ని రైతులకి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఈ ఎయిర్‌పోర్ట్‌కి శంకుస్థాపన చేసిందని కొనసాగించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. యాక్చువల్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఎక్కడైనా కూల్చుతారు, లేకపోతే కట్టకుండా వదిలేస్తారు. లేకపోతే అమరావతిలో లాగా ఎక్కడెక్కడో పేదలను తీసుకొచ్చి 15,000 ఇళ్ళు స్థలాలు ఇచ్చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్‌పోర్ట్ స్థలం కూడా పేదలకు పంచకుండా, పేదలకు ఇళ్ల స్థలాలు పంచకుండా ఎయిర్‌పోర్ట్ కొనసాగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాలి. నాకు తెలిసి అది కూడా ఎందుకు కొనసాగించారంటే, విశాఖపట్నాన్ని రాజధాని చేయాలనుకున్నాడు కాబట్టి, ఇంకా అది కూడా కట్టకపోతే బాగోదు, ఏమీ కట్టకుండా అని చేశాడు. సో, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. ఓకేనా? ఇద్దాం.